ఓకే. క్రేవింగ్స్ అనేది ఈ టైంలో ఎలా హ్యాండిల్ చేయాలి? అంటే చాలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అవును. క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి ఈ టైంలో. సో, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి? చాలా మందిలో చూసుకున్నట్టయితే క్రేవింగ్స్ టైమ్‌లో ఎక్కువ చాక్లేట్స్ తినడం, లేదా ఐస్ క్రీమ్స్ గాని, లేదంటే ఫాస్ట్ ఫుడ్ లైక్ ఇప్పుడు లేస్ గాని అట్లా తీసుకుంటుంటారు. దాని బదులు నేనేం చెప్తుంటానంటే చాక్లేట్ అనేది ఒక రకంగా ఓకే. బట్ వేరేస్ ఐస్ క్రీమ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది హై ఉంటుంది. దాని బదులు డ్రై ఫ్రూట్ లడ్డు తీసుకోవడము, లేదంటే మనము ఇప్పుడు పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ లైట్‌గా రోస్టెడ్ చేసుకొని అవి కూడా పౌడర్ చేసుకొని లడ్డు చేసుకోవచ్చు. అది కూడా మన పీరియడ్స్ టైమ్‌లో తీసుకోవచ్చు. అప్పుడు తీసుకోవడం వల్ల ఏమైద్దంటే ఐరన్ రిచ్ ఫుడ్ అనేది వెళ్తుంటది. దానివల్ల వాళ్ళకి బ్లీడింగ్ తక్కువవుతది. ఓకే. అలాగే పీరియడ్స్‌లో మనం అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటి? అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ వచ్చేసి ఫాస్ట్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఒకటి కెఫెన్ ఫుడ్ అనేది ఎక్కువ అవాయిడ్ చేయాలి. ఇప్పుడు డార్క్ గాని, లేదంటే టీ, కాఫీలు గాని, ఇప్పుడు మైదా ఐటెమ్స్ గాని, సో, ఇవి తినడం వల్ల పెయిన్ ఇంకా పెరుగుతుందా? పెయిన్ డిస్కంఫర్ట్ పెరిగే అనేది? ఛాన్స్ ఉంటది. లేదంటే వాళ్ళ బాడీ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే బరువు అవుతుంటది గదా! డైజెషన్ గాక. అప్పుడు వాళ్ళు డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఫుడ్ ద్వారా మనం పీరియడ్ పెయిన్‌ని రెడ్యూస్ చేయొచ్చా? చేసుకోవచ్చు ఈజీగా. నేను అదే చెప్పాను గదా! ఎందుకు అనంటే ప్రోటీను, ఐరన్ ఎప్పుడైతే ప్రాపర్‌గా ఎళ్తదో పీరియడ్స్ టైమ్‌లో ఎస్పెషల్లీ వాళ్ళకు పెయిన్ ఒకటి, బ్లీడింగ్ ఒకటి కంట్రోల్ అవుతది. ఇంకోటి చాలా మందిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ 3-4 డేస్ హెవీ బ్లీడింగ్ ఉంటది. ఇంకోటి వాళ్ళ బాడీ డిస్కంఫర్ట్ ఫీల్ అవుతది. ఆ టైంలో ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ ఇవ్వచ్చు వాళ్ళు. లేదా ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ ఇవ్వచ్చు. సో దట్ వాళ్ళకు బ్లీడింగ్ తగ్గుతుంది. పెయిన్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది. ఓకే. మనం చాలామంది లేడీస్‌లో చూసుకుంటే పీరియడ్స్ అప్పుడు బ్లోట్ అవుతూ ఉంటారు. బ్లోటింగ్. అలాగే అవును. బ్లోటింగ్ అండ్ టైర్డ్‌నెస్ తగ్గడానికి ఎలాంటి ఫుడ్ మనం తీసుకోవాలి? బ్లోటింగ్ ఎందుకొస్తుందంటే మెయిన్ పీరియడ్స్ టైంలో వాళ్ళు తీసుకుంటుంటారు. ఇప్పుడు మూడ్ స్వింగ్స్ అనేది ఎక్కువ వస్తుంటది. లేదా వాళ్ళకు ఫుడ్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడు తినాలి లేదా ఔట్ సైడ్ ఫుడ్, గ్లూకోజ్ ఫుడ్ మీద. దానివల్ల ఏమైతదంటే అది ఇండైజెషన్ అవుతది. ప్రాపర్‌గా డైజెషన్ కాకపోవడం వల్ల బ్లోటింగ్ అనేది వస్తది. సో దానికోసం వాళ్ళేందంటే డ్రై ఫ్రూట్ లడ్డూస్ గాని, ఆల్మండ్ గాని, డ్రై ఫ్రూట్స్ అని ఇవి ఎక్కువ తీసుకుంటే కూడా వాళ్ళకి ఆ బ్లోటింగ్ అనేది అలాగే రాదు. టైర్డ్‌నెస్ కూడా ఉంటుంది. సో, తగ్గడానికి ఎలాంటి డైట్ తీసుకోవాలి మరి? టైర్డ్‌నెస్ అంటే అది ఓన్లీ ఒక స్లీపు, వాళ్ళు ఇంకోటి స్ట్రెస్ అనేది తీసుకోకూడదు ఆ టైంలో. ఇప్పుడు వర్క్ స్ట్రెస్ గాని, లేదా ఫ్యామిలీ స్ట్రెస్ గాని, లేదా ఏ స్ట్రెస్ అన్నా కావచ్చు అది. స్ట్రెస్ అనేది కొంచెం కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఆ 3-5 డేస్ పీరియడ్‌లో. సో దట్ ఓకే. అప్పుడు వాళ్ళ పెయిన్ అనేది ఇంక్రీజ్ కాదు, రెడ్యూస్ అవుతుంది. ఇంకోటి బ్లీడింగ్ ఏమన్నా ఉన్నా కూడా కంట్రోల్‌కి వచ్చేస్తది. ఓకే. లేడీస్ ఎవరైనా సరే ఈ టైంలో వాటర్ అనేది తక్కువగా తీసుకుంటూ అవును. ఉంటారు. సో, వాటర్ ఇంటేక్ అనేది ఈ టైంలో ఎంతవరకు ఇంపార్టెంట్? వాటర్ ఇంటేక్ ఇప్పుడు ఈ టైంలో గాని, జనరల్‌గా గాని 3 లీటర్స్ అనేది మ్యాండేటరీ. సపోజ్ ఒక వుమెన్ 3 లీటర్స్ ఉత్తప్పుడు తీసుకున్నా కూడా ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువ వాటర్ అనేది కన్జంప్షన్ చేయలేదు. సో అట్‌లీస్ట్ వాళ్ళు 1.5-2 లీటర్స్ అన్నా తీసుకోవాలి. లేదు నేను వాటర్ తీసుకోలేకపోతున్నా లిక్విడ్స్ ఎక్కువ అనుకుంటే, గో ఫర్ ఇప్పుడు నేను ఫ్రూట్స్ చెప్పాను కదా! ఇప్పుడు వాటర్ మిలన్ గాని, ఆరెంజెస్ గాని, లేదంటే కివి గాని అట్లా తీసుకోండి. లేదు అంటే బటర్ మిల్క్ గాని, లెమన్ జ్యూస్ గాని, కోకోనట్ వాటర్ ఇట్లా తీసుకోవచ్చు. ఓకే. సో, అంటే పెయిన్‌ని రెడ్యూస్ చేయడానికైనా సరే టైర్డ్‌నెస్ మనం ఇందాక ఇవన్నీ మాట్లాడుకున్నట్టు సో, హెర్బల్ డ్రింక్స్ కానీ లేదా హోమ్ రెమెడీస్ కానీ ఏమైనా సజెస్ట్ చేస్తారా? హెర్బల్ రెమెడీస్ అంటే ఇప్పుడు లైక్ గో ఫర్ గ్రీన్ టీ గాని, బ్లాక్ కాఫీ గాని, ఇప్పుడు మనకు చాలా మందికి కాఫీ, టీలు తాగాలనిపిస్తుంటది ఎక్కువ ఈ పీరియడ్స్ టైమ్‌లో. వాళ్ళు గ్రీన్ టీ గాని, బ్లాక్ కాఫీ తీసుకోవచ్చు. లేదా లెమన్ టీ గాని ఇట్లాంటివి తీసుకున్నట్టయితే కూడా హెల్తీగా ఉంటారు వాళ్ళు. ఓకే. కొంతమందికి కాళ్ళ నొప్పులొస్తూ ఉంటాయి. స్టమక్ పెయిన్ ఒస్తుంది. సో, ఇలా ఏమైనా హోమ్ రెమెడీస్ ద్వారా ఇది తగ్గించుకునే మార్గం ఏదైనా ఉందా? అంటే ఆ టైంలో ఎందుకొస్తుంది అది అంటే ఒకటి పెయిన్ వల్ల ఎక్కువ మనం ఫీల్ అయిపోతున్నాం. డిస్కంఫర్ట్ ఆల్రెడీ మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి, ఆ టైంలో ప్రోటీన్ డైట్ ఎవరికైనా ఇంపార్టెంట్. ఓకే. ప్రోటీన్ ప్లస్ ఐరన్ రిచ్ ఫుడ్స్. ఇవి తీసుకున్నట్టయితే కూడా వాళ్ళకు పెయిన్ అనేది రాకపోతే ఈ పెయిన్స్ అనేది ఉండదు. ఇప్పుడు కొంతమందికి బ్యాక్ పెయిన్ రావడము, లేదా లెగ్ బాగా గుంజడం గాని, లేదంటే వాళ్ళ బాడీ డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వడం ఇవన్నీ కంట్రోల్‌కి వచ్చేస్తాయి ప్రోటీన్ ప్లస్ ఐరన్ రిచ్ ఫుడ్ వల్ల.